విశాఖలో వినాయక మండపం వద్ద అపశృతి జరిగింది. గణేష్ మండపంపై 6 అడుగుల గోడ కూలింది. శిథిలాల కింద 3 యువకులు చిక్కున్నారు. యువకులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. పూర్ణ మార్కెట్ సమీపంలో జరిగింది ఘటన. ఒకసారి మా కరెస్పాండెంట్ నరేష్తో మాట్లాడదాం. నరేష్, చెప్పండి, కింద 3 యువకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళని రక్షించే ప్రయత్నాలు ఏ మేరకు వచ్చాయి? ఎలా జరిగింది ఘటన? అప్డేట్ చెప్పండి. మరి ఈ ఘటన విశాఖలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పూర్ణ మార్కెట్ సమీపంలో చోటు చేసుకుంది. అయితే 3 రోజుల నుంచి కూడా విశాఖపట్నంలో అడతరపు లేకుండా వర్షాలు కురుస్తున్నారు. అలాంటి తరుణంలో ఈ ఏదైతే వినాయక మండపాలు ఉంటాయో ఖచ్చితంగా అటువంటి చోట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలంటుంది. కానీ అలాంటి జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాలని తెలుస్తుంది. 6 అడుగుల గోడ అమాంతం ఒక్కసారిగా ఈ వినాయక మండపం మీద కుప్పకూరడంతో ఆ సమయానికి లోపల కొంతమంది యువకులు ఉన్నట్లు గుర్తించారు. 3 యువకులు లోపల శిథిలాల కింద చిక్కున్న పరిస్థితి నెలకొంది. అదే వెంటనే స్థానికులు ఆ శిథిలాలను క్లియర్ చేసి వారిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ప్రమాదంలో 3 యువకులకి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన నేపథ్యంలో 6 అడుగులు కూడా ఈ 3 రోజుల వర్షానికి నాని కూలిందా, లేకపోతే అది చాలా కాలం నుంచి శిథిలా స్టేజ్లో ఉన్న కోణంలో కొంత తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ఈ ఘటనలో 3 యువకులకి తీవ్ర గాయాలయ్యాయి. వారు వెంటనే ఉదాహరణ స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం స్థానికులు చేశారు. ఈ సంఘటన స్థలానికి అధికారులు చేరుకొని ఆ గోడ పరిస్థితిని బట్టి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి. ఓకే నరేష్.